కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్ని గనక మనం పరిశీలించినట్టయితే మొదటగా 23వ తారీఖు భారతదేశం పాకిస్తాన్ పైన 5 చర్యలను తీసుకుంది. దీంట్లో సింధు నదీ జలాల ఒప్పందం యొక్క తాత్కాలిక రద్దు కూడా ఉంది. అలాగే 24వ తేదీన అంటే 24 ఏప్రిల్ 2025న పాకిస్తాను భారత్తో చేసుకున్నటువంటి 1972 నాటి సిమ్లా ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. సో 1972 నాటి సిమ్లా ఒప్పందం. సో ఇక్కడ సిమ్లా ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవ్వచ్చు, ఇవి యుద్ధానికి ఏ విధంగా దారితీసేటటువంటి అవకాశం ఉంటుంది అనేది మనం పరిశీలించాలి. మొదటగా ఈ సిమ్లా ఒప్పందానికి సంబంధించి దీంట్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ మనకి సిమ్లా ఒప్పందంలోని 2 అంశాలు ఈ సందర్భంగా మనము తెలుసుకోవాల్సి ఉంది. ఒకటి LOC లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి, రెండోది భారత్ మరియు పాకిస్తాన్ విషయాల్లో అంతర్జాతీయ వేదికలపైన ఇతర దేశాల జోక్యం గురించి. మొదటగా అసలు ఈ LOC లేదా అంతర్జాతీయ జోక్యం అనేటటువంటి అంశాలను తెలుసుకునే ముందు 1972లో అసలు ఈ సిమ్లా ఒప్పందాన్ని భారత్ పాకిస్తాన్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఒకసారి మనము పరిశీలిద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది బంగ్లాదేశ్ దేశం. ఈ దేశం బంగ్లాదేశ్. ఒకప్పుడు ఇది పాకిస్తాన్లో ఒక భాగంగా ఉండేది. ఇటువైపు ఉన్నటువంటి పాకిస్తాను, ఇటువైపు ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్. దీన్ని 1971 వరకు కూడా దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరుతో పిలిచేవారు. ఎప్పుడైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలనుకుందో అప్పుడు భారత్ బంగ్లాదేశ్కి సహాయం చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిందనమాట. అలా 1971లో భారత్కు పాకిస్తాన్కు మధ్యలో యుద్ధం జరిగింది. భారత్ ఈ యుద్ధంలో గెలిచింది, బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించింది. అయితే ఈ 1971లో భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధాన్ని ముగించడానికి జరిగినటువంటి శాంతి చర్చల్లో భాగంగా 1972వ సంవత్సరంలో ఇక్కడ సిమ్లా ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఈ విధంగా సిమ్లా ఒప్పందం అనేది మనకి వచ్చిందనమాట. ఇక్కడ జోక్యం అనే సంగతిని మనం ముందుగా పరిశీలించినట్టయితే 1972 నాటి సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయాల్ని ఈ 2 దేశాలు మాత్రమే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి, ఈ 2 దేశాలు మాత్రమే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి సిమ్లా ఒప్పందంలో వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఈ 2 దేశాలు తప్ప ఇతర దేశాలు ఈ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనేది ఇక్కడ మనకి ఆ ఒప్పందంలో ఉన్నటువంటి అంశం యొక్క ఉద్దేశం. కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడైతే ఇతర దేశాలు కాశ్మీర్ సమస్యను లేవనెత్తినప్పుడు ఇండియా కూడా వాళ్ళకి ధీటుగా సమాధానం ఇస్తూ ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల్ని మేము మాత్రమే పరిష్కరించుకోవాలి, భారత్ మరియు పాకిస్తాన్ మాత్రమే పరిష్కరించుకోవాలి, ఇతర దేశాలు దీంట్లో జోక్యం చేసుకోకూడదు, పైగా కాశ్మీర్ అనేది ఖచ్చితంగా భారత్లో అంతర్భాగమే, ఇకపైన వేరే దేశాలు జోక్యం చేసుకోకూడదంటూ చాలాసార్లు ప్రపంచ వేదికలపై భారత్ గట్టిగా సమాధానం కూడా ఇచ్చింది. దానికోసం 1972 సిమ్లా ఒప్పందంలోని ఈ జోక్యానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా భారత్ ఉటంకించడం జరిగింది. అయితే ఇక్కడ LOCకి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసినట్టయితే ఇటువైపు మీకు కనిపిస్తున్నటువంటి మ్యాప్ 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం చేసిన తర్వాత 1972లో సిమ్లా ఒప్పందం ఆధారంగా గీయబడినటువంటి మ్యాప్. ఇటు పక్కన మీరు చూస్తున్నటువంటి మ్యాప్
1947-48లో స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో భారత్ పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు 1949లో చేసుకున్నటువంటి ఒక ఒప్పందం ఆధారంగా గీయబడినటువంటి మ్యాప్. వీటిలో మీరు ఎల్ఓసి రేఖను మనము పరిశీలించవచ్చు. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ మీకు ఎల్ఓసి ఈ పటంలో మీరు గమనించినట్టయితే ఈ రేఖ ఈ విధంగా ఉంది. ఇది ఎల్ఓసి. ఇక్కడ ఎల్ఓసికి ఇటువైపున ఉన్నదంతా కూడా మనము ఎల్ఓసికి ఇటువైపు ఉన్నదంతా కూడా మనం దీన్ని ఈ పార్ట్నంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పిఓకే అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. కాశ్మీర్లో పూర్తి కాశ్మీర్లో ఇది ఎల్ఓసి. ఈ ఎల్ఓసికి ఈ అవతల ఉన్నదంతా కూడా పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. ఇది ఎల్ఓసి. ఈ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోలు దీంట్లో ఉన్నటువంటి పశ్చిమ భాగాన్ని మీరు పరిశీలించినట్టయితే ఇక్కడ స్పష్టంగా చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ భాగాన్ని మీరు పరిశీలించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి 1949 మ్యాప్లో ఉన్నటువంటి ఈ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఎల్ఓసితో ఇది పోలి ఉంటుంది. మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఓసి, ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి రేఖ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 1971లో భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు ఎందుకోసం అని చెప్పాం, బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించడానికి యుద్ధం చేసింది. అప్పుడు భారత్ పాకిస్తాన్ వైపున ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించడం జరిగింది. అయితే 1972లో ఈ సిమ్లా శాంతి ఒప్పందంలో భాగంగా మనకి భారత్ తన మంచితనంతో దాదాపుగా 13,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్కి తిరిగి ఇచ్చివేయడం జరిగింది. దాదాపుగా 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఏదైతే 1971 యుద్ధంలో భాగంగా మనము పాకిస్తాన్ నుంచి మనం ఆక్రమించుకున్నామో దాన్ని మన మంచితనంతో శాంతి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మన మంచితనంతో 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్కి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే శాంతి చేకూరాలని ఉద్దేశంతో. అయితే దీంట్లో భాగంగా ఏ రేఖ వెంబడైతే కాల్పుల విరమణకు ఎక్కడి వరకైతే అంగీకరించారో దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్గా నిర్ణయించారు. 1949లో స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో 1947-48 సంవత్సరాల్లో యుద్ధం జరిగిన తర్వాత 1949 చర్చల్లో భాగంగా ఏదైతే ఈ రేఖను నిర్ణయించారో ఈ ఎల్ఓసికి ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఓసికి మీరు గమనించినట్టయితే ఈ కాల్పుల విరమణ ఎక్కడైతే సైన్యాలు ఎక్కడి వరకైతే చేసుకున్నాయో దాన్ని ఎల్ఓసిగా నిర్ణయించడం జరిగింది 1972లో. అయితే ఈ 1972 ఒప్పందంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం గమనించినట్టయితే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినటువంటి 30 రోజుల్లోగా అంటే మీకు తేదీలు నేను చెప్తాను. ఇక్కడ మనకి 1972 జూలై రోజున 1972 సంవత్సరం జూలై 2వ తారీఖున భారత ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ పాకిస్తాను అధ్యక్షుడిగా ఉన్నటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో 2 జూలై 1972 రోజున ఈ ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. కానీ ఒప్పందం అమల్లోకి వచ్చినటువంటి తేదీ 4 ఆగస్టు 1972. ఈ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాల మేరకు ఈ 4 ఆగస్టు 1972 అనేది ఒప్పందంలో అమల్లోకి వచ్చింది. కాబట్టి ముందుగా సంతకాలు చేసినటువంటి అంశాల ప్రకారము ఏ రోజైతే ఈ సిమ్లా ఒప్పందం అమల్లోకి వస్తుందో ఆ అమల్లోకి వచ్చినటువంటి 30 రోజుల్లోగా
ఎల్ఓసికి ఇటువైపు వచ్చినటువంటి పాక్ సైన్యాలు 30 రోజుల్లోగా అటువైపు వెళ్ళిపోవాలి. అలాగే ఎల్ఓసికి అటువైపు వెళ్ళినటువంటి భారత సైన్యాలు ఒప్పందం అమల్లోకి వచ్చినటువంటి 30 రోజుల్లోగా భారత్కి తిరిగి వచ్చేయాలి. సో ఇకపైన ఈ ఎల్ఓసిని గౌరవించాలి, దీన్ని సైన్యాలు దాటకూడదు. అలాగే ఇంకొక ఒప్పందం కూడా చేసుకుని ఇంకో అంశాన్ని కూడా ఒప్పందంలో చేర్చారు. అదేంటంటే ఈ ఎల్ఓసి ఏదైతే నిర్ణయించుకున్నారో దీన్ని భారత్ కానీ పాకిస్తాన్ కానీ ఏకపక్షంగా ఎల్ఓసిలో మార్పులు చేయకూడదు. ఎల్ఓసిలో మార్పులు జరగాలంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే ఆ మార్పులు చేపట్టాలి తప్ప ఈ దేశం కానీ ఆ దేశం కానీ ఎల్ఓసిలో ఏకపక్షంగా మార్పులు చేయకూడదని కూడా వీళ్ళు నిర్ణయించుకున్నారు. సో అప్పటి నుంచి ఎల్ఓసిని దాటడానికి ఈ ఒప్పందం ప్రకారం మనకి అటువైపు దాటలేమన్నమాట. కానీ నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తించాలి. పాకిస్తాను తానే స్వయంగా సిమ్లా ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది 1972 నాటి సిమ్లా ఒప్పందాన్ని. దీంట్లో ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించినట్టయితే దీంట్లో మనం ఏ అంశం చూసాం, భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సమస్యల్ని ఈ రెండు దేశాలు మాత్రమే ద్వైపాక్షిక చర్చల ద్వారా చర్చించుకోవాలి తప్ప ఇతర దేశాలు ఇక్కడ జోక్యం చేసుకోవడానికి ఆహ్వానించకూడదు అన్నారు. కాబట్టి ఈ ఒప్పందం ఉంది కాబట్టి ఇతర దేశాలు జోక్యం ఉండదు. కానీ పాకిస్తాను మొన్న దీన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది. కాబట్టి ఇకపైన దీని గురించి చైనా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఎల్ఓసి గురించి. 1972 సిమ్లా ఒప్పందంలో ఏదైతే ఎల్ఓసి రేఖను నిర్ణయించారో ఈ ఒప్పందాన్ని పాకిస్తానే స్వయంగా తాత్కాలికంగా రద్దు చేసుకుంటుంది. కాబట్టి ఈ ఎల్ఓసిని పాకిస్తాను గౌరవించడం లేదు. అంటే ఒక రకంగా ఈ ఎల్ఓసి అనేది పాకిస్తానే గౌరవించినప్పుడు భారత్కి ఎల్ఓసిని దాటి పిఓకేలోకి ప్రవేశించేటటువంటి అవకాశం దొరికినట్టే కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఎన్నో సంవత్సరాల నుండి కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని పాక్ ఆక్రమించింది. కాబట్టి ఆ పిఓకే ప్రాంతాన్ని మళ్ళీ మన భారతదేశంలో తిరిగి విలీనం చేసుకోవాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి మనం ఆకాంక్షిస్తూ ఉన్నాం. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఎన్నికల ప్రచార సభలో చెప్పారు, పీఓకే ఎప్పటికైనా భారత్దే, ఏదో ఒక రోజు మేము పీఓకేని తీసుకొని భారత్లో కలుపుతాము అని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా భారతదేశం అంతటా జరుగుతున్నటువంటి ఎన్నికలు పీఓకేలో కూడా మనం ఎన్నికలు జరపాలి, అక్కడి నుండి కూడా లోక్సభకి మనం ప్రతినిధుల్ని తీసుకోవాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి కలలుగంటున్నాం. ఇక్కడ 1972 సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. కాబట్టి మనకి భారత సైన్యానికి ప్రభుత్వము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోంది? మరి భారత సైన్యము పాకిస్తాన్లోకి ప్రవేశించడము అంటే ఈ పీఓకేలోకి ప్రవేశించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం భారత సైన్యానికి ఆదేశాలు ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఈరోజు అంటే 26 ఏప్రిల్ 2025న ఈరోజు ఉదయం వచ్చినటువంటి వార్తల్ని మనం గమనించినట్టయితే హైదరాబాదులో, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే ఎవరైతే అక్రమంగా భారతదేశంలో నివసిస్తున్నారో అలాంటి విదేశీయుల్ని వాళ్ళకి ఆధారాలు లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా అహ్మదాబాద్ సిటీలో, ఇటువైపు గుజరాత్ ఉంటుందండి, గుజరాత్లోని అహ్మదాబాద్ సిటీలో దాదాపుగా 400 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్న వారిని వాళ్ళకి సరైనటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో చాలా సిటీస్లో రాష్ట్రాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇలా సర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాలని. మరి ఈ పరిణామాలన్నీ ఎక్కడికి దారితీస్తాయి? భారత ప్రభుత్వము భారత సైన్యానికి ఆదేశించి పీఓకేలోకి ప్రవేశించామని ఆదేశం ఇచ్చి పీఓకేని హస్తగతం చేసుకొని మళ్ళీ మన పీఓకేని భారతదేశంలో కాశ్మీర్లో అంతర్భాగం అయ్యే విధంగా ఆదేశాలు ఇస్తుందా? వేచి చూడాలి. థ్యాంక్ యూ.